ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి సంఘానికి మాత్రమే కాకుండా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అవసరమైన మాటలు. భూమి మీద క్రైస్తవులు మాత్రమే బ్రతుకుతున్నారా? అందరూ బ్రతుకుతున్నారు? అందరూ బ్రతుకుతున్నారు. కనుక అందరికీ అవసరమైన మాటలు ఈరోజు నేను మొదటి వర్తమానంగా కొన్ని మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇవి కేవలం మనకు మాత్రమే కాదు, అందరికీ అవసరమైన మాటలు. అంశం ఏంటంటే దేవత్వము. ఏంటండి అంశం ఏంటి? దేవత్వము. దేవత్వం అంటే ఏంటో మనం తెలియాలి. మనకు మాత్రమే కాదు, ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవత్వం అంటే ఏంటో తెలియాలి. ఇంతకీ దేవత్వం అంటే ఏంటో మనం తెలుసుకునేటప్పుడు ముందు మానవత్వం అంటే ఏంటి? మానవుడు కలిగి ఉండవలసిన విధి విధానాలు, కొన్ని విధులు. అంటే పొరుగువానికి హాని చేయకపోవడం, అవునా? ఇది మానవత్వం యొక్క లక్షణం. మానవుడు అని పిలువబడాలి అంటే ప్రతి ఒక్కరికి ఏముండాలి అంటే మానవత్వం ఉండాలి. అయితే మానవుడు అని ఎవరు పిలుస్తారు? గొప్ప అధికారంలో ఉన్న అధికారిని పిలుస్తారా? పేదవాడిని కూడా పిలుస్తారా? మానవుడు అంటే అందరికీ. అంటే అది అధికారాన్ని బట్టి వచ్చేది కాదు, అది ఒక వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చేది మానవత్వం. అంటే మానవుడిగా పుట్టిన ప్రతి వారిలో మానవత్వం ఉండాలి. అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో మనం ఏం వింటూ ఉంటాం? మానవత్వాన్ని మంట కలిపారు, మానవత్వాన్ని కోల్పోయి మృగతత్వాన్ని కలిగిన వారు వీళ్ళు అని కొంతమందిని చూపిస్తుంటారు. నేరాలు చేసిన వాళ్ళని, దూరాలు చేసిన వాళ్ళని. అంటే కనీస మానవత్వం అనేది ప్రతి మనిషిలో కలిగి ఉండాలని దేవుడి యొక్క నిర్ణయం. అయితే మానవత్వం కలిగిన ప్రతి వాడిని ఏమనొచ్చు? మానవుడు అని పిలవచ్చు. అలాగే దుష్టుడు అని పిలవాలంటే అతనిలో ఏముంది? దుష్టత్వం ఉంది. అంటే దుష్టత్వం అనేది ఎలా కలిగింది అతనిలో కలిగి ఉన్న లక్షణాన్ని బట్టి. ఇప్పుడు మానవుడు అంటే మానవుడిగా అతనికి ఉన్నటువంటి కనీస లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలను బట్టి మానవత్వం అనేది. అలాగే దుష్టత్వం అనేది లేదా రాక్షసత్వం అనేది ఎలా కలిగింది అంటే అతనిలో ఉన్న లక్షణాలను బట్టి, ఆ లక్షణాలను బట్టి దుష్టుడు లేదా దుష్టత్వం అని అంటారు. ఇప్పుడు దేవత్వం అంటే ఏంటి అంటే దేవుని యొక్క లక్షణాలను బట్టి, అది హోదాను బట్టి కలిగేది కాదు, లక్షణాలను బట్టి. ఒక వ్యక్తిని దేవుడు అని పిలవాలి అంటే అతనిలో ఏముండాలి? దేవత్వం ఉండాలి. దేవత్వం ఉండాలి అంటే దేవత్వం ఉన్నవాళ్లే దేవుడు అని పిలువబడతారు. ఇందుకే ప్రపంచమంతా దేని నమ్ముతున్నారు అంటే సృష్టికర్తే దేవుడని నమ్ముతున్నారు. అవునా కాదా? సృష్టికర్తనే ఏమంటాం? దేవుడు. ఏ విశ్వాసంలోనైనా, ఇతర విశ్వాసంలో క్రైస్తవులు కాని వారు కూడా ఏమనుకుంటారంటే దేవుడు అంటే సృష్టికర్త. ఇప్పుడు ఆ సృష్టికర్త ఒక్కడా లేదా అనేక మంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఈరోజు అనేక మత విశ్వాసాలకు సంబంధించిన మనం అందరం కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాం. ఈ భూమి ఒకటా అనేకమా? ఒకటే కదా. ఒకే భూమి మీద మనం అందరం కలిసి నివసిస్తున్నాం. రకరకాల విశ్వాసాలు కలిగిన మనమందరం కూడా ఒకే భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఒకే భూమి. క్రైస్తవులకు ఒక భూమి, అన్ని జనులకు ఒక భూమి ఉందా? లేదు. అలాగే మనం నివసిస్తున్నటువంటి ఎక్కడ నివసిస్తున్నాం అంటే సూర్యుని క్రింద నివసిస్తున్నాం. సూర్యుడు కూడా ఒకడేనా? క్రైస్తవులకు ఒక సూర్యుడు, ముస్లింలకు ఒక సూర్యుడు ఉన్నాడా? హిందువులకు ఒక సూర్యుడు ఉన్నాడా? లేడు. అందరికి కలిపి ఒకే సూర్యుడిని మనం అనుభవిస్తున్నాం. ఒకే సూర్యుని కాంతిలో మనం ఉంటున్నాం. అలాగే మనం పీలుస్తున్న గాలి పీలుస్తున్నాం కదా, పిలవకుండా బ్రతకగలమా?
మరి ఈ గాలిలో ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇది పలాని మతానికి సంబంధించిన గాలి, ఈ ప్రాంతంలోనే వీచిద్ది అంటారా? అనరు. వర్షం కురుస్తుంది, అక్కడ అన్ని మతాల మీద అన్ని మతాల వారు కలిసి ఉన్నా కానీ వర్షం ఏకరీతిగా ఉంది. అయితే సృష్టికర్త అయిన దేవుడు దీన్ని బట్టి చూస్తే ఒక్కడంటారా లేకపోతే అనేక మంది అంటారా? అలాగే మనం భుజిస్తున్న ఆహారం ఏ భూమి నుంచి వస్తుందో అయితే ఆ భూమి అందరూ నివసిస్తున్న భూమి. ఇక్కడ మనుషులుగా మనం ప్రాంతాలను విభజించుకున్నాం, అవునా కదా? ప్రాంతాలను విభజించుకున్నాం, కానీ దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరికీ వర్షం ఏకరీతిగానే ఉంది, మంచివారి మీదను. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం మాట తెలియజేస్తున్నాడంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నారు. ఇందులో మంచివాడున్నాడు, చెడ్డవాడున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సూర్యుడు లేకపోతే మనము బ్రతకలేము. ఎందుకంటే సి విటమిన్ అనేది మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది? డి విటమిన్. డి విటమిన్ అనేది సూర్యుడిలో నుంచి కలుగుతుంది. ఆ విటమిన్ లేకపోతే ఏమవుతాం? మనం బ్రతకలేము. కనుక భూమి మీద ప్రతి మనిషిని ఏకరీతిగా చూస్తున్న వాడే సృష్టికర్త అయిన దేవుడు. అలాగే మనుషుల దగ్గరికి వద్దాం. మానవ ఆకారాలు చూస్తే క్రైస్తవులు ఇలా ఉంటారు అని ఏమన్నా ఉందా? లేదా ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఇలా ఉంటారు ఉందా? క్రైస్తవుల గుండె కుడి పక్క ఉంటుంది, లేదా ముస్లింలది ఎడం పక్క ఉంటుంది, లేదా పైన ఉంటుంది. ఇలా ఏం లేదు కదా. ప్రతి ఒక్కరి యొక్క శరీర ఆకారాలు ఒకేలాగా ఉన్నాయి. నువ్వు ఏ మతానికి చెందినవాడువైనా, ఏ కులానికి చెందినవాడువైనా మానవులందరినీ ఏకరీతిగా నిర్మించాడు. స్త్రీ పురుషు అనే వ్యత్యాసం ఉంది, కానీ ప్రతి మతంలో కూడా స్త్రీ పురుషులు ఏకరీతిగానే ఉన్నారు. వారి యొక్క లోపల భాగాలు కూడా, కిడ్నీలు కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూస్తే మనందరి సృష్టికర్త అయిన దేవుడు ఒకే సృష్టిలో మనందరినీ నివసింపజేశాడు. అలాగే ఏకరీతిగానే మనందరినీ నిర్మించాడు. దీన్ని బట్టి మనం చూస్తే ఈజీగా అర్థమవుతుంది మనకి సృష్టికర్త ఎవరు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టికర్త ఒక్కడైనా మనం నమ్ముతున్నాం కదా. ఒకవేళ ఇతర విశ్వాసాలకు చెందిన ఆయనే సృష్టికర్త అయితే మనం ఆయన నమ్మట్లా. ఎవరు? ఇతర విశ్వాసాలకు చెందిన దేవుడిని మనం నమ్మట్లా. ఇప్పుడు నమ్మనప్పుడు మనం ఏం చేయాలి? మనకి సూర్యుడు మన మీద ఉదయింపకూడదు, వర్షం మన మీద కురియకూడదు. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? ఒక్కడే అని మనకి ఇప్పుడు ఈ కొన్ని మాటలు మనకు అర్థమైంది. ఇప్పుడు ఇదే మాటలు చెప్పామనుకోండి, సృష్టికర్త ఒక్కడే అని నమ్ముతారా అంటే నమ్ముతారు, వాళ్ళు కూడా నమ్ముతారు. కానీ ఏమంటారంటే సృష్టికర్త ఒకడే నమ్ముతాం, కానీ మేము నమ్మిన ఆయన సృష్టికర్త అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి అంటే మనం కూడా అదే మాటలు అంటాం, మేము నమ్మిన ఆయనే సృష్టికర్త. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సృష్టికర్త అంటే ఎవరు దేవుడు అని మనకు తెలియాలంటే మన పాఠం ఏంటి? దేవత్వం. ఈ దేవత్వం అనేది ఎవరిలో ఉంటే వాళ్ళే సృష్టికర్త, అవునా కదా? దేవత్వం కలిగిన ఆయనే దేవుడు అని పిలువబడతాడు, అంతే తప్ప దేవత్వం లేకపోతే దేవుడు అని పిలువబడతాడు. ఇప్పుడు దేవుడిని తెలుసుకోవాలంటే మనకు ఏం చేయాలి చెప్పండి? దేవుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం సృష్టికర్తను తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చెప్పండి, బిగ్గరగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? మీరు ఎలా తెలుసుకొని వచ్చారు చెప్పండి? ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా? వాక్యం, బైబిల్. ఇది ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. మరి అంతకుముందు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రం ఉంది కదా అంటారు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ప్రారంభం నుండి ఉందా? లేదు, మోషే కాలంలో ఉంది. ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు ఏం లేదు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు ఎలా దేవుడిని తెలుసుకోవటం? ఎలా తెలుసుకోవటం? దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ చెప్తుంది.
అయితే ఈ ధర్మశాస్త్రం అనేది కేవలం ఇశ్రాయేలీలకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? అక్కడ పక్షపాతం ఏమైనా కనపడుతుందా అంటే కనపడట్లేదు. అక్కడ దేవుడు యొక్క నిర్ణయం ఏంటి అంటే ప్రతి మనిషి ఆయన తెలుసుకోవాలి, ప్రతి మనిషి ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన మనము తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరణం అనే పేరుతో తిరిగి ఏం చేయాలి? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలి, ఆ దేవుడిని యొక్క లక్షణాలు అంటే తెలియాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టడిగా బ్రతకాలి ఈ భూమి మీద. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళలేవు. ఆయన యొద్దకు వెళ్ళాలంటే మరి ఏంటి పరిస్థితి అంటే ఆయన పక్షపాతం లేని దేవుడు అని తెలియజేయడానికి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం తెలియజేస్తున్నాం. చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. చూడండి, దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారికి విషదమై ఉందంట, అది దేవుడే అది వారికి విషదపరచెను అని చెప్తున్నాడు. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. చూడండి, దేవత్వాన్ని తెలుసుకోవాలంటే ఎలా అంటే ఈ ప్రకృతిలో ప్రతి దానిలో దేవత్వం ఉంది. అలా అని అవి దేవుళ్ళు కాదు. ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే సూర్యుడిని ఆరాధించేవాడు. మెసపటోమియా నాగరికత నుంచి, ఐగుప్తు నాగరికత నుండి, బాబిలోనియన్ నాగరికత నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే సూర్యుడిని ఆరాధించేవాళ్ళు. ఎందుకు అంటే కనపడుతున్న సూర్యుడు నన్ను బ్రతికిస్తున్నాడనే ఆలోచన వాళ్ళకి ఉన్నది. కానీ వాళ్ళు భ్రమపడటానికి గల కారణం ఏంటి అంటే సృష్టిలో ఏముంది అంటే దేవత్వం ఉంది. అందుకే అంటున్నాడు చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆలోచిస్తే తేటపడతాయంట. మనం ఆలోచించం, ఏం చేస్తాం? ఆరగిస్తాం, అంతేనా? ఆరగిస్తున్నారు. భూమి మీదకి వచ్చిన ప్రతి వారు కూడా ఇచ్చినటువంటి వాటిని అనుభవిస్తున్నారు తప్ప ఎవరు కూడా దేవుని గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. అందుకే గ్రంథం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన తను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. ఒక తండ్రి నేను నీ తండ్రిని అని చెప్పుకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితితో దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే నేను మీ దేవుణ్ణి, మిమ్మల్ని భూమి మీదకి పంపించింది నేనే, నేను సృష్టించిన సృష్టికర్తను నేనే. ఇవన్నీ కూడా గ్రంథస్థం చేసి భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా మన చేతికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడికి సృష్టిని అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు, సృష్టిలో తన దేవత్వము అనేది పెట్టినప్పుడు దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాల్సిన ప్రతి మనిషికి కూడా ఏం చేశాడు అంటే భూమి మీదకి వచ్చి పాపులుగా మారిపోయారు. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు, అందుకే అదృశ్య లక్షణములు. ఆయన దృశ్యమైన వాడు కాడు. ఎందుకు ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, ఆకాశం అందైనా కానీ భూమి మీద అయినా కానీ భూమి క్రింద నీటి అందే కానీ దేని రూపాన్ని చేసుకోకూడదని ఎందుకు చెప్తున్నాడు? అది ఆయన రూపం కాదు గనక, అది ఆయన సృష్టించిన పదార్థం గనక, ఆయన సృష్టించిన పదార్థం కనుకనే దీని రూపాలు చేసుకోవద్దు నాయన అని చెప్పాడు. ఎందుకు చేసుకోవద్దు అంటే నువ్వు చూస్తున్న సృష్టిలో ఎక్కడా కూడా దేవుడు నీకు కనపడడు. ఆయన లక్షణాలు కనపడతాయి కానీ ఆయన కనపడడు. కాబట్టి నువ్వు ఒక రూపాన్ని నువ్వు నియమించావు, ఒక రూపాన్ని నువ్వు ఎలా చేసుకున్నావు? ఆయన అదృశ్యుడు. ఆయన బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ విషయం తెలియక ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? ఐగుప్తు బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించి కనాని దేశానికి తీసుకెళ్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేశారు? ఒక దూడను చేశాడు. ఈ మోషే ఏమయ్యాడో మనకు తెలియదు.
ఆయన ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏ ఆజ్ఞలు అంటే ఆ ఆజ్ఞలు అది కూడా ఉంది. ఏ ఆజ్ఞలు అయితే అక్కడ దేవుడు రాస్తున్నాడో ఆ రాసే క్రమంలోనే దుష్టుడు ఏం చేశాడంటే వాళ్ళని ప్రేరేపించి ఒక దూడను చేసుకున్నారంట, బంగారు దూడను. ఈ దూడ మమ్మల్ని ఎర్ర సముద్రం పాయలు చేసిందా? చెప్పండి, ఆ దూడ చేయగలదా? కానీ ఏం చేశారు వీళ్ళు? ఒక రూపాన్ని చేసుకున్నారు. ఏదైతే దేవుడు వద్దు అంటాడో దాన్నే దుష్టుడు అదే చేయించాడు. అందుకే ఆయన అదృశ్య లక్షణములు, ఆ అదృశ్య లక్షణాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన మీకు తేటపడుచున్నవి. చూడండి, ఆయన లక్షణాల్లో 2 లక్షణాలు తెలియజేస్తున్నాడు. అది ఏంటంట? ఆయన అదృశ్య లక్షణాలు, ఈ దృశ్యమైన లక్షణాలు కావు, అదృశ్య లక్షణాలు. అందులో ఒకటి నిత్యశక్తి. ఇప్పుడు మనిషిని దేవుడిగా చేసుకున్నారనుకోండి, మనిషి నిత్యశక్తి గలవాడా? చెప్పండి, మనిషి నిత్యశక్తి గలవాడు కాదు. ఒక్క పూట తినకపోతే రెండో పూట ఏమవుతాడు? నీరసిస్తాడు. ఒక రోజు తినకపోతే రెండో రోజు సరిగా నిలబడలేడు. మరి అలాంటి వాడు నిత్యశక్తి కలిగిన వాడా? కాదు. కానీ మనుషుల్ని ఏం చేశారు? దేవుడిగా చేసుకున్నారు. ఇప్పుడు మనిషే దేవుడిగా కుదరదు. అందుకే కిందకు వచ్చినాక ఏం మాట్లాడతాడంటే, వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. ఎవడంట? మనిషి క్షయమైపోయే మనిషి. ఈరోజు యవనంతో కనిపిస్తున్నారు కొంతమంది, కానీ ఆ యవనం ఏమైపోయింది? ఉండే కొంది శక్తి తగ్గిపోతూ ఉంటుంది, శక్తి పెరగదు. మరి అలాంటప్పుడు మనిషి నిత్యశక్తి గలవాడా? కాడు. మనిషే నిత్యశక్తి గలవాడు కాకపోతే ఇక జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ క్షయమైపోయాయి. సృష్టిలో గొప్పవాడెవరు అంటే మానవుడు. ఈ మానవుడే ఏం కాలేడు? నిత్యశక్తి గలవాడు కాదు. నీ శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది, నీ బలం రోజు రోజుకు తగ్గిపోతుంది. కానీ దేవుని శక్తి ఎలాంటిదంట? నిత్యశక్తి. ఇప్పుడు జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల మనకు తేట పడుతుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు సూర్యుడిని ఆలోచిద్దాం. సూర్యుడి గురించి ఆలోచిస్తే సూర్యుడు నిత్యశక్తి. ఆదాము కాలంలో ఎలాగైతే మండుతున్నాడో ఇప్పటికి కూడా ఎండ తగ్గిందా? పెరిగిందంటే దానికి కారణం ఏకరీతిగా ఉంది. కానీ అక్కడ మేఘాలు కానీ ఈ పొల్యూషన్ వల్ల ఎండ పెరగటం కారణం ఏంటి? పొల్యూషన్ వల్ల. కానీ సూర్యుడిలో శక్తి తగ్గలేదు, భూమి పండటంలో శక్తి తగ్గలేదు. పలానా చోట పంట వేసినా రావట్లేదనే మాటలు విన్నారా ఎప్పుడైనా? వినలేదు. వర్షంలో శక్తి తగ్గలేదు. గాలి మనం పీల్చుకున్న గాలి శక్తి తగ్గట్లేదు. సూర్యుడు నీకు కాంతినిస్తుంది, అలాగే నిన్ను బ్రతికిస్తుంది. అందులో ఏముంది? నిత్యశక్తి ఉంది. భూమి నువ్వు నివాసం ఉండటానికి ఉంది, నువ్వు తినే ఆహారానికి ఉపయోగపడుతుంది. చెట్లు నీకు నీడనిస్తుంది, నువ్వు తినడానికి ఆహారం ఇస్తుంది. ఒక్కొక్క దాంట్లో చూస్తే ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అవి అదృశ్య లక్షణాలు, దేవునివి అంటున్నాడు. ఆ నిత్యశక్తి గాలి నిత్యశక్తి. చూడండి, మరి ఏమి వేటిలో లేనిది సృష్టిలో పంచభూతాల్లో మనకు కనబడుతుంది ఆయన నిత్యశక్తి. ఆ నిత్యశక్తిని బట్టి ఏమనుకున్నారంటే మన పితరులు, సూర్యుడే దేవుడు అనుకున్నారు, చంద్రుడే దేవుడు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశం ఎందైనను, భూమి మీదైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అంటే వాటిని చేసేసుకున్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడై ఉన్న ఆ దేవుడు మానవులందరినీ ఏకరీతిగా నిర్మించిన వాడు. మనుషులందరూ ఒకేలాగా ఉన్నారు, మనుషులందరి డిజైన్ ఒకటే, సృష్టి మొత్తం ఒకటే, అందరూ అనుభవిస్తున్న సృష్టి మొత్తం ఒకటే. కానీ ఇక్కడ
చూడండి అక్కడ ఏమన్నాడంటే, వారు దేవునిని ఎరిగియు, 21వ వచనం, వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగారంట. ఎలా? దేవుడు తప్ప ఈ సృష్టిని ఎవరు చేయలేరు అని ఎరిగారు తప్ప నిజమైన దేవుడు ఎవరు అనేది ఎరగలేకపోయారు. అందుకే ఆ దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మీలో ఒకళ్ళు నాకు హెల్ప్ చేశారు అనుకోండి, సపోజ్ యేసు బాబు నాకు హెల్ప్ చేశాడు, నేను వెళ్ళి సంఘం నాకు హెల్ప్ చేసింది అని చెప్పి రాజుకి థ్యాంక్స్ చెప్పాను అనుకో, ఎలా ఉంటుందండి? బాగుండిద్దా? ఫీల్ అవుతాడా లేదా యేసు బాబు? ఫీల్ అవుతాడా? అంటే సృష్టిని అనుభవిస్తూ దేవుణ్ణి ఎరిగారంటే ఎలా ఎరిగారు? సృష్టిలో ఆయన శక్తి ఉంది, ఆయన నిత్య శక్తి ఉంది, ఆయన దేవత్వం ఉందని గుర్తించారు. కానీ ఈ సృష్టికర్తలు మాత్రం గుర్తించలేకపోయారు. అలాగే దేవుడు ఎందుకంటే బాధ? మరి ఏదైతేనే ఆయన సృష్టిలో రూపమే కదా అని మీరు అనుకోవచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి బాగా డ్రాయింగ్ నేర్చుకొని బొమ్మ గీసి మీ దగ్గరికి వచ్చి చూపించినప్పుడు ఎలా ఉంటుంది? మీకు ఆనందంగా ఉండిద్దా లేదా? ప్రతి తండ్రికి ఆనందంగా ఉండిద్దా లేదా? చెప్పాలి. ఆనందంగా ఉండిద్దా? బొమ్మ గీసి ఒక మంచి చింపాంజీ బొమ్మ గీసి కింద మీ పేరు రాశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషిస్తారా? సంతోషించరు. అప్పుడు నీకు ఇన్ని వేల రూపాయలు పెట్టి నీకు చదువు నేర్పిస్తుంటే నన్ను చింపాంజీతో పోలుస్తావా? మీ మమ్మీనేమో కోతితో పోలుస్తావా? కోతి బొమ్మ వేసి మమ్మీ అని పెట్టి చింపాంజీ బొమ్మ వేసి డాడీ అని పెట్టాడు అనుకోండి, ఏమవుతారు? అరే అది నా రూపమా? ఆ చింపాంజీ మొహం ఏంటి, నా మొహం ఏంటి అంటారా అనరా? మరి దేవుడి రూపం ఏంటి, మీరు చేసుకునేది ఏంటి? మరి దేవుడికి కూడా దేవుడు ఎంత ఫీల్ అవుతాడు చెప్పండి? భూమి మీద ఒక పిల్లోడే మీకు అలా చేస్తే మీకు బాధ కలిగిద్దే. మరి భూమి మీదకి వచ్చిన ప్రతి వారు కూడా ఆయన తృణీకరించేసి, ఆయన రూపంని, ఆయన చెప్పిన మాటను ఆజ్ఞలను అతిక్రమించేసి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి రూపాలు చేసుకుంటున్నప్పుడు మరి సృష్టికర్త అయిన దేవుడు బాధపడతాడా? బాధపడదండి. చెప్పాడా లేదా? నేను అదృశ్యుణ్ణి, నేను కనపడేవాడిని కాదు, మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదంటే కారణం ఏంటంటే ఆయన ఆత్మ, ఆయన శక్తి కనపడుతుందా? కనపడదు. శక్తి కనపడదు. ఇప్పుడు మనం నిత్య శక్తి అనేది మనం ఆలోచించాం, నిత్యము ఉండే శక్తి. ఇప్పుడు దేవుని శక్తి కూడా తగ్గిపోదు. అందుకే రక్షింపనేరకుడినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయనలో శక్తి తగ్గలేదు. ఆయన నిత్య శక్తి, దాన్నే ఈ సృష్టిలో పెట్టాడు. ఈ సృష్టిని చూసి నువ్వేం తెలుసుకోవాలి అంటే సృష్టికర్తను తెలుసుకోవాలని. సృష్టిని పూజించమని కాదు, సృష్టిని కళ్ళ ముందు పెట్టింది, సృష్టిని నువ్వు అనుభవించమని చెప్పింది. ఎందుకు అంటే సృష్టిని దేవునిగా చేసుకోమని కాదు. ఆ సృష్టే ఇంత దైవత్వం కలిగి ఉంటే, సృష్టే ఇంత నిత్య శక్తి కలిగి ఉంటే, ఆ సృష్టిని చేసిన వాడు ఎంత శక్తిమంతుడు. చరిత్రలో మనకు చాలా విషయాలు మనం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? పాయలు చేశాడు. ఎవరైనా చేయగలరా? చిన్న పిల్ల కాలువని చేయలేం, చిన్న పిల్ల కాలువని ఆపలేం. దాన్ని ఆపాలంటే చాలా మట్టి పోయాలి, చాలా చేయాలి. కానీ సముద్రాన్ని ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు ఎందుకు తెలుసా ఇలాంటి అద్భుత కార్యాలు చేసింది? సృష్టిని చేసిన దేవుడిని నేను తలుచుకుంటే ఒక ప్రాంతానికి రాకుండా వాటర్ ఆపేయగలను, కానీ అలా చేయట్లేదు. కారణం దేవత్వం. సూర్యుడు నిలిచిపోయాడు ఒకనాడు యెహోషువ ద్వారా. సూర్యుడిని ఆపేస్తే శక్తి నాకుంది, మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి కలిగిన దేవుడు ఆ సూర్యుడిని ఆపేయగలిగే శక్తి ఉంది. కానీ నువ్వు చచ్చిపోతావని ఆపట్లేదు, ఆయన. కారణం దేవత్వం. గాలిని గద్దించినటువంటి యేసుక్రీస్తు
గాలిని సముద్రము మిక్కిలి నిమ్మలమైన. గాలి ఆయన అధికారానికి లోబడుతుంది. పలానా ప్రాంతంలో పలానా వాడి నాసికారంధ్రంలో నీకు వెళ్ళకూడదు అంటే ఆపేసేయగలిగే శక్తి ఆయనకు ఉంది. కానీ బ్రతికిస్తున్నాడు ప్రతి వారిని కూడా. కారణం దేవత్వం. వర్షం కురియకూడదంటే కురవటం ఆపేసింది. ఎందుకో తెలుసా? చరిత్రలో ఇవన్నీ ఎందుకు? పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బుద్ధి కలగాలి. మనకు బుద్ధి కలగాలి. ఒక ప్రాంతంలో వర్షం పడకూడదు అని శాసించగలిగే శక్తి వర్షానికి లేదు. వర్షాన్ని సృష్టించిన దేవుడికి ఉంది. కానీ అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. మంచి వారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? కారణం దేవత్వం. గాలిని ఆపగలడు, సూర్యుడిని ఆపగలడు, ప్రతిదాన్ని ఆపేయగలడు. కానీ ఎందుకు భూమి పండలేదు కొంతకాలం? యోసేపు కాలంలో ఏమైంది? 7 సంవత్సరాలు భూమి పండలేదు. ఒక ప్రాంతంలో భూమి పండకూడదు అంటే ఆపే శక్తి భూమికి లేదు. పండకుండా ఆపే శక్తి భూమికి లేదు. ఆ భూమిని కలిగించినటువంటి దేవుడికి ఉంది. అయినా కూడా నా పిల్లలారా తినండి. తను తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవడానికే మనల్ని ఇంకా జీవించున్నాం. కొంతమంది మాత్రమే తెలుసుకున్నాం. ఆయన్ని తెలుసుకుంటే సరిపోతుందా? ఆయన కోసం బ్రతకాలి. అర్థమైందా? ఆయన నిత్యశక్తి. ఆయన దేవత్వం అంటే ఏంటి అంటే ఆయన ఏదైనా చేయగలడు. అందుకే చరిత్రలో ఈ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాయించాడు? సూర్యుడి గురించి, సముద్రం గురించి, గాలి గురించి, భూమి పండకుండా ఉండటం గురించి ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటే నాకు ఇన్ని శక్తులు ఉన్నా కూడా ఏనాడు కూడా మీకు దాన్ని వినియోగించలేదు, ఆ కోపాన్ని మీ మీద ప్రయోగించలేదు అని తెలియజేస్తున్నాడు. ఇంతకీ దేవత్వం అంటే ఏంటి? దేవత్వం అంటే ఏంటి అంటే నీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నీకు ఉపకారం చేయటమే దేవత్వము. ఏంటండి? నీ నుండి ఏమి ఆశించకుండా నీకు ఉపకారం చేయటమే దేవత్వం. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి మీరు ఏమైనా ఇచ్చారా? ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా? భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని అడుగుతున్నా ఈ ప్రశ్న. చెల్లిస్తున్నాడు? సన్ ట్యాక్స్ ఏమైనా ఉందా? లేదు. ఎలక్ట్రిక్ ట్యాక్స్ ఉంది? లేదు. ఎయిర్ ట్యాక్స్ ఏమైనా ఉందా? గాలి పీలుస్తున్నావు, గాలికి నువ్వేమైనా మూల్యం చెల్లిస్తున్నావా? అడుగుతున్నాను. చెల్లించట్లా. వర్షానికి చెల్లించట్లా. భూమి పండటానికి ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా? కట్టట్లా. పండుతుంది నీకోసం. ఏంటిది? దేవత్వం. దేవత్వం అంటే ఏంటి? ఒక వ్యక్తిని దేవుడిని పిలవాలంటే నీ నుండి ఏమీ ఆశించకుండా నీకు ఉపకారం చేసేవాడే దేవుడు. ఇప్పుడు సృష్టిలో ఏది కూడా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీ కోసం అన్నీ కలుగుతున్నాయి. కారణం ఏంటి అంటే దేవత్వం అంటే ఏంటి? నీ నుండి ఏమీ ఆశించలేదు. దేవుడు నేనేమీ ఆశించలేదు. నువ్వు దేవుడికి ఏమీ ఇవ్వలేదు. ఆయనే నిన్ను సృష్టించాడు. నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ఈ భూమి మీద పెట్టి నిన్ను చల్లగా కాపాడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి ఒక మాట మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక, సృష్టిని చూసి తెలుసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు మనుషులు. కనుకనే యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపించి ఏం తెలియజేయాలనుకుంటున్నాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, యేసుక్రీస్తులో కూడా ఏం కనబడుతుంది? దేవత్వం కనబడుతుంది. చూడండి, యేసుక్రీస్తుకి నువ్వేమన్నా చెల్లించావా? నీ పాపాల విషయంలో, నీ పాపాలు పరిహరించడానికి నువ్వేమైనా మూల్యం చెల్లించావా? నీ రక్షణ విషయంలో అంటే మనం ఏమీ చెల్లించలేము. మనం ఏమి చేయకుండానే ఆయనే మన కోసం తన ప్రాణత్యాగాన్ని చేశాడు. సృష్టిలో కనపడుతున్నటువంటి దేవత్వం ఎవరిలో కనపడుతుంది? యేసుక్రీస్తులో కనపడుతుంది. నమ్ముతున్నారా ఈరోజు మనుషులు? అందరూ నమ్ముతున్నారా? నమ్మట్లా. అయినా కూడా దేవుడు
భూమి మీద అందరినీ కాపాడుతుంది. ఎందుకు అంటే ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, ఒక తండ్రి తన పిల్లలందరినీ బాగుండాలని కోరుకుంటాడు కదా. మరి సృష్టికర్త అయిన దేవుడు కూడా భూమి మీద ఉన్న తన పిల్లలందరూ కూడా మారు మనసు పొందాలి, ఆయన్ని తెలుసుకోవాలి అని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? దీర్ఘకాల వ్యాధి అంటే ఏంటి అంటే చచ్చేంత వరకు రోగం. అవునా? దీర్ఘకాల వ్యాధి అంటే చచ్చేంత వరకు ఉండేది. అయితే దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఎప్పటి వరకు అంటే నువ్వు బ్రతికున్నంత వరకు నిన్ను ఓర్చుకుంటున్నాడు దేవుడు. కానీ ఇది తెలియక మనిషి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దేవత్వాన్ని గుర్తించలేనిటువంటి మనుషులుగా ప్రతి ఒక్కరు మారిపోయారు. సృష్టిలో కనపడుతున్న దేవత్వాన్ని గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తులో కనపడుతున్న దేవత్వాన్ని గుర్తించలేకపోయారు. ఆయన శరీరధారిగా వచ్చినప్పటికీ ఆయన ఎవరు? ఆయన కూడా ఆత్మస్వరూపి. అటువంటి ఆత్మస్వరూపిలో ఆయన కూడా ఏం కనపరిచాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. కనుక దేవత్వాన్ని మనం గుర్తించిన వారమైతే మనము దేవుడిని విడిచిపెట్టక హత్తుకొని మనం బ్రతకాలి. అలాగే ఇంకా ఎందరైతే ఈ సృష్టికర్తను ఎరుగక ఇంకా జీవిస్తున్నారో, సృష్టికర్తలోని యొక్క దైవత్వాన్ని, ప్రకృతిలో పెట్టినటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడిని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నామానికి స్థితులు స్తోత్రాలు తండ్రి. నాయన దేవత్వం గురించి కొన్ని విషయాలు నాయన తెలియజేయడం తండ్రి, విన్న ప్రతి వారు తండ్రి